వెల్కమ్ బ్యాక్ టు పాయింట్ బ్లాంక్. కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మనతో ఉన్నారు. అరుణ్ కుమార్ గారు, పార్టీ ఒక లైన్ తీసుకుంటే కనుక పార్టీకి వేరే విధేయులు అనుకున్న వాళ్ళు అయితే పార్టీ లైన్కి ఉండాలి, లేకపోతే ప్రజల మనోభావాలు లేకపోతే ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది పార్టీ కన్నా చెప్పగలగాలి. సో రెండు రకాలుగా ఫెయిల్ అయినట్టే కదా. మీరు తప్పు మైక్తిని అడుగుతున్నారు మీరు. ఎందుకంటే అక్టోబర్ 3వ తారీఖు ఎప్పుడైతే కేబినెట్ దీనికి ఆమోదం చేసిందో ఆ రోజు నేను పార్టీకి రాజీనామా చేశాను. అంతకన్నా చేయగలిగింది ఏం లేదు. పార్టీ వాళ్ళు చెప్తున్నది మీకు ఏం కావాలో అడగండి అని. ఏం కావాలో అడిగితే ప్రజలు ఒప్పుకోవట్లేదు. ఏం కావాలంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? విభజన ఆగదు. ఎందుకంటే విభజన ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాం, జనం ఓట్లు వేసారు. స్వప్రయోజనాల కోసం చేస్తున్నాం మేనిఫెస్టోలో పెట్టామని. దాని వెనకాల స్వప్రయోజనాలే కదా. తర్వాత అయ్యి ఉండొచ్చు. కిరణ్ కుమార్ రెడ్డిని సూపర్ బ్యాట్స్మెన్ చివరి బంతి అని చెప్పి మొత్తానికి ముంచేశారుగా ఆయన మీరు అందరూ కలిసి. ఎవరినో అడిగింది దానికి, క్రికెట్కి దీనికి నేను ఎప్పుడు కంపేర్ చేసి చెప్పను. మీ నోట్లో రాకపోవచ్చు మాటలు, బట్ నేను జనరల్ గా మీ వాళ్ళని ఎవరు ముంచలేరండి. ఇది రాజకీయం. ఇది ఇది చాలా పాత సామెత ఉంటుంది. రాజకీయాల్లో హత్యలు ఉండవు, అన్ని ఆత్మహత్యలే. కాంగ్రెస్ ఆత్మహత్య చేసుకుంది ఆంధ్ర ప్రాంతంలో. ఆంధ్ర ప్రాంతంలో ఆత్మహత్యతోటి ఇక్కడ తెలంగాణలో చావు తప్పి కన్ను లొట్టబోయింది. ఇక్కడేమన్నా కొంచెం బెనిఫిట్ జరుగున్నా బాగుంది. ఇక్కడ చావు తప్పి కన్ను లొట్టబోయింది, అక్కడ చచ్చింది. ఏంటంటే కాంగ్రెస్ స్వయంకృతాపరాధం, అంతకన్నా ఏం లేదు. కాంగ్రెస్కి తెలుసు అయిపోతుందని, సమాధి అయిపోతుంది ఆంధ్రాలో అని కాంగ్రెస్కి తెలుసు. అయినా వాళ్ళు ఏమనుకున్నారంటే మనం ఇస్తామన్నా ఇచ్చేయాలి. కాస్ట్ ఆఫ్ డెత్ డెసిషన్ తీసుకుందా అంతే. రియల్లీ క్లియర్గా చెప్పారు కదా, చెప్పకుండా ఏం లేదు. దీనివల్ల వచ్చేటువంటి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని తెలిసి కూడా అన్నమాట నిలబెట్టుకోవడానికి కోసం మేము ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేస్తాడు ఆంధ్రప్రదేశ్ లో, కాబట్టి డివిజన్ చేసేస్తే తెలంగాణలో అన్న ఒక రాష్ట్రం దక్కించుకోవచ్చు. ఇది కదా కాంగ్రెస్ వ్యూహం. డివిజన్ జగన్మోహన్ రెడ్డి సంగతి నాకు తెలీదు. కాంగ్రెస్ బీజేపీ కలిపి ఇది వదిలిచేద్దాం అనుకున్నారు. ఇది మంచి చేశారా చెడు చేశారా అన్నది చరిత్రలో తెలుస్తుంది. కానీ కాంగ్రెస్ మాత్రం సమాధి చేశారు. అందులో చరిత్ర దాకా అక్కలే మొన్న ఎలక్షన్ లో తెలిసిపోయింది. కాంగ్రెస్ తనకు తానే సమాధి చేసుకుంది. కాంగ్రెస్ మనం తవ్వినటువంటి గొయ్యలో మిగతా వాళ్ళు కొంచెం తాగితే పెద్ద పారేసింది కాంగ్రెస్. రైట్. సో సమైక్యంగా ఉండాలని అరిచి పెడబొబ్బలు పెట్టిన మీ అంతా ఇప్పుడు ఏపీకి రావాల్సిన ప్రయోజనాల గురించి ఎందుకు మాట్లాడలేదు? నేనే కదండి స్టార్ట్ చేసింది. స్పెషల్ స్టేటస్ ఎవడు స్టార్ట్ చేశాడు? ఒకసారి పేపర్లు పాత తీసి చూడండి. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఇస్తారా ఎవరా అంటూ ప్రారంభించింది నేను. దీనికి ఏమి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అక్కర్లేదు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఉంటే చాలు అని చెప్పింది నేను. నా తర్వాతే వరుసగా స్టార్ట్ చేశారు. ఇప్పుడు అందరూ ఇక్కడ గొడవ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏదైతే సోనియా గాంధీ ఆవిడ లెటర్ రాయడం కానివ్వండి, లేకపోతే మన్మోహన్ గారు మాట్లాడడం, అంతా మళ్ళీ ఇదో కొత్త డ్రామా అనుకోవచ్చా? ఎందుకు వాళ్ళు చేశారు? వాళ్ళు 5 ఏళ్ళు చేస్తా ఉన్నారు. కేబినెట్ లో తీర్మానం చేశారు, ప్లానింగ్ కమిషన్కి పంపించారు. అయిపోయిన తర్వాత ఓడిపోయారు. ఓడిపోతారని వాళ్ళకి తెలుసు. ఇంత దయనీయంగా ఓడిపోతారని తెలియదు కానీ 100 సీట్లైనా వస్తాయనుకున్నారు. 100 కూడా రాకుండా ఓడిపోయారు. ఓడిపోతారని తెలిసే వాళ్ళ మన్మోహన్ సింగ్ గారు చేసిన ప్రామిస్ వెంటనే ఆయన కేబినెట్ లో తీర్మానం చేయించి మార్చి 1వ తారీఖున ప్లానింగ్ కమిషన్కి పంపించాడు. అన్ని డాక్యుమెంట్లు అందరూ చూపిస్తున్నారు కదా. ఆ డాక్యుమెంట్ ప్రకారం 5 ఏళ్ళకి వీళ్ళు చెప్పింది ఏంటంటే 10 ఏళ్ళు 5 ఏళ్ళు సరిపోదని వెంకయ్యనాయుడు గారు చెప్పారు. అది అందరం చూసాం. అది చేయించండి అంటున్నాం, చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అంటే రూల్స్ ఒప్పుకోవాలంటారు. రూల్స్ ఒప్పుకునే చేశారా రాష్ట్ర విభజన? ఎక్కడైనా నో కాన్ఫిడెన్స్ మోషన్ ఉండగా ఇప్పటి వరకు మన భారతదేశ పార్లమెంట్ చరిత్రలో కానీ ప్రపంచంలో ఎక్కడైనా సరే నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టిన తర్వాత ఆ మోషన్ సంగతి తేలకుండా వేరే బిజినెస్ టేకప్ చేయకూడదు అన్నది ఎస్టాబ్లిష్డ్ రూల్. కానీ అరుణ్ గారు, నాళ్ళు అంత దగ్గరగా చూసి మీరు మీ అధినేతను కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ బుద్ధి ఏంటో తెలుసు కూడా మీరు ఎలా అనుకున్నారు అప్పట్లో? మీరు ఏదైనా బీజేపీకి మంచి బుద్ధి ఉంది అనుకున్నాను. బీజేపీ కాంగ్రెస్ పార్టీ బుద్ధి ఏమే క్లియర్గా చెప్పేశారు వాళ్ళు. పార్లమెంటరీ నామ్స్ లో విరుద్ధంగా జరుగుతుంటే వెంటనే అబ్జెక్ట్ చేయవలసింది అపోజిషన్. అక్కడ పోలీస్ ఎలక్ట్ అయిన తర్వాత వీళ్ళు ఏదైనా దొంగ పని చేస్తే వాళ్ళు పట్టుకోవాలి. వీళ్ళు డైరెక్ట్ గా నో కాన్ఫిడెన్స్ మోషన్ ఏమో 2ంటికి తీసుకున్నారు. 12 గంటలకు ఇంట్రడక్షన్ అయిపోయింది. ఇంట్రడక్షన్ అయిపోతే అసలు ఇంట్రడక్షన్ అవ్వలేదని బయటకు వచ్చి సుష్మా స్వరాజ్ గారు మీడియాలో చెప్పింది. నేను ఒప్పుకోవట్లేదు, అసలు షిండే గారు నోరే చెప్పలేదు, ఎలా అయిపోయింది ఇంట్రడక్షన్ అని. మళ్ళీ లోపలికి వెళ్ళి ఎలా కలిసిపోయారు, ఇంట్రడక్షన్ అయిపోయింది అన్నారు. సో ఓవరాల్ ఎపిసోడ్ మీరు ఏం చెప్తారు? మేము అందరూ 25 మంది ఎంపీలు పూర్తిగా పోరాడాము, ఇక్కడ నా వల్లే రాష్ట్రంలో ఏమీ లేకుండా అడ్రస్ లేకుండా పోవటానికి కారణం నేనే అని మీరు అనుకుంటే నాకేం అభ్యంతరం లేదు. నువ్వు చేసిన తప్పులకు ఎవరు బాధ్యులు అంటే నేను చేసిన తప్పల్లా ఏంటంటే హైకమాండ్ చేసిన నిర్ణయాన్ని వ్యతిరేకించడమే. వ్యతిరేకించడం ఏ లెవెల్కి వెళ్ళి వ్యతిరేకించామంటే అవసరమైతే నో కాన్ఫిడెన్స్ పెట్టి గవర్నమెంట్ దింపేసే లెవెల్కి వెళ్ళాం. బట్ దిగిపోయే అవకాశం ఉండి దిగడానికి బీజేపీ సహకరించాలి. ఇలాంటి ఏ ఒకళ్ళిద్దరూ ప్రయత్నం చేస్తే చేసి ఉండొచ్చు జెన్యూన్ గా. నేను మొత్తం ఎంపీల గురించి మాట్లాడుతున్నాను. మొత్తం ఎంపీల గురించి నేనే మాట్లాడగలను అంటే మీకు తెలుసు కదా, మీ సహచరులు వాళ్ళతో కలిసి పనిచేశారు కదా. ఇక్కడ రాజకీయంలో ఎవరు ఇండివిజువాలిటీ వాళ్ళది. ఎంపీ స్టేటస్కి వెళ్ళిన తర్వాత
అతను ఒక్కొక్కడు ఒక్కొక్క వ్యూహం చేసుకుంటాడు. ఇప్పుడు నేను చిరంజీవిదే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. చిరంజీవి అనే ఆయన వెళ్ళి ఇదంతా హైదరాబాద్ని 10 years యూటీ చేయమా, 10 years జాయింట్ క్యాపిటల్ పెట్టారంటే అప్పుడు వేస్తుంది. బయటకు వచ్చి మీడియాకి చెప్పాడు ఆయన. చెప్పగా ఎస్ ఉంది కాబట్టి బయటకు వచ్చి చెప్పాడు, లేకపోతే మినిస్టర్ వచ్చి చెప్తాడా? మంది ఒక్కసారి మొత్తం మీ టీవీలోనే చూపించారు. ఊరంతా చిరంజీవి బొమ్మలు తగలేసి డౌన్ ఎవడకు కావాలి యూటీ అని, ఎవడడిగాడు యూటీ అని పెద్ద గొడవ, న్యూసెన్స్, అల్లరైపోతే ఇంకెందుకని ఆ తర్వాత నుంచి చిరంజీవి మీటింగ్ వచ్చి అలా కామ్గా కూర్చున్నాడు ఆయన. యూటీ అయితే మనకు ఏదో బెనిఫిట్ అవుతుంది అనుకున్నాను, కాదా మరి ఏం కోరుతున్నారని. అసలు విభజనే మేము వ్యతిరేకిస్తున్నాం అంటే మరి ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టామంటారు వాళ్ళు. మీ అందరికీ కూడా కనీసం గడ్డి పోచకి ఇచ్చే వాల్యూ కూడా ఇవ్వలేదు మీ హైకమాండ్ ఫైనల్ గా, అంతే కదా? విభజన టైంలో గడ్డి పోచకి ఇచ్చే వాల్యూ కాదండి, అసలు మమ్మల్ని ప్రజల్లోకి ముందు ఇప్పుడు ఎలక్షన్ 6 నెలల్లో పెట్టుకుని జనంతో చూసుకోవాలి. అక్కడ వెళ్ళి మాట్లాడుతున్నానంటే ఇక్కడ జనంతో అంటున్నారు. అందుకని అటేపు ఉంటే కనీసం కాంగ్రెస్ హైకమాండ్తో ఉంటే కొన్నాళ్ళైనా బాగుంటుంది అనుకున్న వాళ్ళు. అవును, పార్టీలో 40 ఏళ్ళు నేనే చెప్తున్నాను కదా, 40 సంవత్సరాలు నేను ఎప్పుడైతే నాకు ఇచ్చినటువంటి వ్యక్తిగతంగా ఇచ్చిన మాట ఎప్పుడైతే తప్పారో, యాంటోనీ కమిటీ రిపోర్ట్ రాకుండా ఎట్టి పరిస్థితుల్లో కేబినెట్ పెట్టామని మాట ఇచ్చారు. యాంటోనీ కమిటీ రిపోర్ట్ రాకుండానే కేబినెట్ లో పెట్టాను, నేను రాజీనామా చేశాను. వెంటనే పార్టీకి రాజీనామా చేశాను. నేను తర్వాతే నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టాను. December 9వ తారీఖు ఫస్ట్ నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టింది నేనే, 2013. నాతో పాటు 5 ఎంపీలు, మేము ఎవరైతే ఎక్స్పెల్ అయ్యామో 5 ఎంపీలు సంతకాలు పెట్టారు. తర్వాత మేము మధ్యాహ్నం 2 గంటలు పెడితే 4:30కి తెలుగుదేశం వాళ్ళు పట్టుకెళ్ళి వాళ్ళు పెట్టారు నో కాన్ఫిడెన్స్. ఈ వాయిస్ తో ఎప్పుడైనా మాట్లాడారా అరుణ్ గారు హైకమాండ్? ఎప్పుడు ఇలాగే మాట్లాడతాను. ఈ వాయిస్ కాదు, ఇంకా ఇక్కడ బాగుండదని ఇంకా గట్టిగా మాడతాను. నిజంగానా? నా మాట్లాడడం అలవాటు, నిజమే చెప్తాను. నిజంగా నా అంటంలోనే మీరు చాలా దాన్ని అవమానించడం అనమాట. నిజమే మాట్లాడతాను, అబద్ధం మాట్లాడాల్సిన అవసరం లేదు. బట్ హైకమాండ్ ముందు గొంతు పగలదు, నాయకులకి బయటకు వచ్చాకనే మాట్లాడతారనేది ఎందుకు వచ్చింది? మీడియా అలా కాదు, మీడియా ఇప్పుడు యాక్టివ్గా ఉందండి, అందరికన్నా ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది మీడియా. ఇప్పుడు మీడియా యాటిట్యూడ్ని బట్టే జనం నడుస్తున్నారు. అది వచ్చేసింది పరిస్థితి. కావాల్సిందే మీడియాలో ఏం జరుగుతోంది అన్న దాన్ని బట్టి. పొలిటీషియన్ అన్నవాడిని తిడితే జనం లైక్ చేస్తున్నారు, ఎందుకంటే పొలిటీషియన్ ఈజ్ ద మోస్ట్ హేటెడ్ కమ్యూనిటీ. జనంలో అలా వచ్చేసి ఇక్కడే కాదు, త్రూఅవుట్ ద వరల్డ్. మీరు నన్ను ఇక్కడ కూర్చోబెట్టి అనేవాడు ప్రజల కోసం పనిచేస్తే ఎలా ఉంటుందో మనం ఢిల్లీలో చూస్తాం. ఆయన పొలిటీషియన్ ఇంకా కాదు, ఇప్పుడు అవుతాడు పొలిటీషియన్ కాకే. కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు అలాంటి స్ట్రాటజీ ఉంటేనే పొలిటీషియన్ లెక్క పెట్టుకోవాలా? కాదు, కాంగ్రెసే కాదు, అక్కడ ఓడించింది మోడీని, కాంగ్రెస్ కాదు. ఆఫ్ కోర్స్. అందుకని అక్కడ అతను ఎవరంటే కేజ్రీవాల్ అన్నవాడు రావటం అనేది నా లెక్క ప్రకారం ఈ దేశంలో జరిగినటువంటి స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి మార్పుల్లో అతిపెద్ద మార్పు, పబ్లిక్ యాటిట్యూడ్లో అతిపెద్ద మార్పు కేజ్రీవాల్ గెలవటం. అక్కడ దాన్ని మనం ఇన్వైట్ చేయాలి. అతను నిలబడాలి. అతను ఇప్పుడు నడపలేకపోయాడు అనుకోండి, అల్టిమేట్ గా డెలివరీ చేయగలడా లేదా అన్నదే కౌంట్ చేస్తుంది. రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండవల్లి జగన్కి ఎందుకు సన్నిహితం కాలేకపోయారు? రాజశేఖర రెడ్డి గారు అనే మనిషి, ఆయన నేను కలవటానికి కారణమే కాంగ్రెస్ పార్టీ. ఆబ్వియస్లీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కాబట్టే నాకు రామచంద్రరావు గారు మా దగ్గర ఎమ్మెల్సీ పోటీ చేసినప్పుడు పరిచయం అయ్యాడు 1980లో. ఆయనకి రాజశేఖర రెడ్డి క్లోజ్ కాబట్టి ఆ రకంగా రాజశేఖర రెడ్డి క్లోజ్ అయ్యాం. మా మధ్య ఉన్నటువంటి సంబంధం కేవలం రాజకీయ సంబంధమే తప్ప అంతకు మించి మేము ఎప్పుడూ యాక్సెస్ అవ్వలేదు, అంతకు మించి మాట్లాడలే. రాజశేఖర రెడ్డి గారి కొడుగ్గా జగన్మోహన్ రెడ్డి తెలుసు, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, తెలుసు. నాలాగా ఎంతో మంది 1,00,000 మంది చూస్తూ ఉంటారు. నేను అంత క్లోజ్ కాదు, జగన్ అంత క్లోజ్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన బాగా పరిచయం ఉంది, బాగా మాట్లాడతాడు, నాతోటి చాలా గౌరవంగా ఉంటాడు. కానీ నేనేమి అంత క్లోజ్గా ఆయన ఏం చేస్తున్నాడు అని తెలుసుకునేంత క్లోజ్ కాదు. నేను కాంగ్రెస్లో ఉన్నాను, ఆయన కాంగ్రెస్లో బయటకు వెళ్ళిపోయాడు, మా రిలేషన్ కట్ అయిపోయింది. పాయింట్ బ్లాంక్ లో మరో చిన్న బ్రేక్.